సిబిఐ కేసులు కక్ష సాధింపే, అది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు. లేదు పోనీ అది కక్ష సాధింపు కాదు, అది నిజం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత పెట్టిన కేసులు, వైజాగ్ వెళ్ళినప్పుడు ఆపిన కేసు, లేకపోతే నిరాదీక్ష చేస్తున్న కేసు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు అబద్ధమని వాళ్ళు అంటారు, నిజమని వీళ్ళు అంటారు. అది పక్కన పెడదాం. అవి కాకుండా మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివే కదా, ధర్నాలో లేకపోతే రాస్తారోకోలో ఇట్లాంటివే కదా. వాటిని జనం నిజంగా నేరస్తులుగా చూస్తున్నారు. వాటి కింద ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ కేసుల కారణంగా కొంతమంది అనర్హత వేడి పడే, అంటే వాళ్ళ మీద ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ఫార్ములా పాటించేవాడు. ఏమని, పార్టీ కోసం కష్టపడేమనేవాళ్ళు. వీళ్ళు కష్టపడినప్పుడు ధర్నా చేస్తారు, రాస్తారోకో చేస్తారు, ప్రతిసారి కేసు పెడుతుంది ఖచ్చితంగా. ఆ కేసు పడ్డప్పుడు ఓ 10 కేసులు అయిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, అవతల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి కాంగ్రెస్ హయాంలో అట్లాగా వీళ్ళ మీద రౌడీ షీట్లు బోల్డ్ అని ఓపెన్ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేశాక రౌడీ షీటర్లకి నేను పదవులు ఇవ్వను, సీట్లు ఇవ్వను అని చెప్పేసి ఈయన తీసేసేవాడు. దాంతో ఇక పార్టీ తరపున ఎవడు పని చేయడానికి రోడ్డు మీదకి వస్తారు? చివరికి ధర్నా చేయడానికి ఎవడొచ్చేవాడు కాదు. చివరికి ఒకనొక దశలో దాన్ని ఏమంటారు, వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చుని అదే ధర్నా అని ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్టేజ్ వచ్చింది. ఉట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లుగా పరిమితం అయ్యారు. ఈ ట్రిప్ అందుకని లోకేష్ ఏం చెప్పాడు, మీకు ఎన్ని కేసులు ఉంటే అంతగా నేను మీకు పదవులు ఇస్తానన్నాడు. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు గొడవలు చేస్తున్నారు. ఆ చేసినందువల్ల కేసు వస్తుంది. నిజంగా ఏ కేసుల్ని వాస్తవం